2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శైలజ గారు. నమస్తే సిరి గారు. సో బిజినెస్ ఐడియాస్ చాలా బాగా ఇస్తున్నారు అండ్ చాలా మంచిగా చాలా కొత్తవి నేర్చుకుంటున్నారు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి బిజినెస్ చేస్తూ బిజినెస్ బాగుంది కానీ బిజినెస్లో సేల్స్ కూడా అవసరం. ఆ సేల్స్ గురించి ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళకు వచ్చిన ఎడిటింగ్స్ చేసుకుంటున్నారు, వాళ్ళే వీడియోస్ చేసుకుంటున్నారు, బిజినెస్ చేస్తూ వీడియోస్ పెడుతున్నారు. అయినా కూడా లీడ్స్ రావట్లేదు, అంత వ్యూయర్షిప్ రావట్లేదు, లేదంటే మనకు కావాల్సిన క్వాలిటీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అవి రావట్లేరు అని అంటున్నారు. దీనికి ఏమైనా ఐడియా ఇస్తారా మాకు? ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక ప్రోడక్ట్ ఇంటి నుంచి తయారు చేస్తున్నారు. ఫస్ట్ చేసేది ఏంటి, మనము ఒక పేజ్ క్రియేట్ చేస్తాము, వీడియోస్ చేస్తూ ఉంటాం, డే టు డే చేసేటివన్నీ. ఇదంతా ఏంటంటే ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి, మనం ఎంత పని చేస్తున్నాం, మనం నిజంగా చేస్తున్నామా లేదా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ చూపించుకుంటూ ఉంటాము. ఇంకా కస్టమర్ కూడా డైలీ చూస్తూ మనకు అలవాటు అయిపోతారనమాట. అలా ఒకరోజు కొనే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఒక సెగ్మెంట్. దీనివల్లే 100% సేల్స్ రావండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తే అలా కొనుక్కోవాలి, అలా ఉండాలి అనమాట. అలా మనం ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి అని అంటే ఓన్లీ రీల్స్ వల్ల రాదు, అది ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. చూస్తారు, జస్ట్ బ్రెయిన్లో ఉండిపోతుంది. దాంతో పాటుగా మనం యాడ్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్స్ క్రియేట్ చేయాలి అనగానే మీరు వెంటనే యాడ్ ఏజెన్సీలు లేకపోతే ఇంకా ఏదైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు తప్పు చేస్తున్నారని అనట్లేదు. కాకపోతే ఫస్ట్ బిగినర్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అది చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనం చేసుకుంటే 10,000లో అయిపోయేదానికి బయట చేస్తే దాన్ని డబుల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే డబ్బులు మాత్రమే మ్యాటర్ కాదు, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఈ టైంకి మీకు ఏం కావాలి, మీ ప్రోడక్ట్ ఎవరికి రీచ్ అవుతుంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ స్టోరీ ఏంటి, మీ ప్రోడక్ట్ ఏంటని మీకు తెలుసు. వాళ్ళకి తెలియదు. వాళ్ళందరికీ ఏం చేస్తారో అదే విధంగా పెట్టుకొని వెళ్ళిపోతారు. రిజల్ట్ అనేది వాళ్ళకి బాదర్ కాదు. మీకు 10,000 పోయినా మీకు చాలా వర్రీ అవుతారు, ఎందుకంటే మీరు కష్టపడ్డారు, చాలా పని చేశారు. కాబట్టి ఆ స్కిల్ ఏదైతే మార్కెటింగ్ ఉందో, యాడ్స్లో స్పెండ్ చేస్తాం కదా, అది ఖచ్చితంగా మనకు నాలెడ్జ్ ఉండాలి. ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ప్రోడక్ట్ చేయడం మాత్రమే కాదు, మీ ఎఫర్ట్, ఇంకా లర్నింగ్ ఎఫర్ట్, ఇంకా డబ్బులు, ఇవి 50-50 షేర్ చేసుకోవాలి. 2 lakhs ఇన్వెస్ట్మెంట్, 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs ఇన్వెస్ట్మెంట్లో 1,50,000 మీరు మిషనరీస్, టూల్స్ సంథింగ్ కొన్నారనుకోండి, ఇంకా 1,50,000 మీరు అడ్వర్టైజింగ్కి, మళ్ళీ అవన్నీ నేర్చుకోవడానికి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కూడా స్పెండ్ చేయాలి. అప్పుడే మీ ప్రోడక్ట్ సేల్ అవుతుంది అనమాట. మార్కెటింగ్ అవసరం ఉంటేనే మనకి లీడ్స్ అనేవి వస్తాయి అని అన్నారు. ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే, వెంటనే ఏం టూల్స్ ఉన్నాయి, ఏమి తీసుకోవాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఇదంతా చేయాలంటే ఫస్ట్ నాకు ఏం తెలియదు, నాకు నాలెడ్జ్ లేదు, నేను పెద్దగా చదువుకున్నాను కానీ ఇప్పుడు అది యూజ్ అవ్వదు. ఇప్పుడు అంతా అప్డేట్ అవుతుంది కదా. అయితే ఇలాంటి వాళ్ళందరికీ ఒక చిన్న సీక్రెట్ చెప్తా. ఇది సీక్రెట్ కాదు, చిన్నది కాదు, చాలా పెద్ద సీక్రెట్. ఏంటంటే అంతా మీ వాట్సాప్లోనే ఉందండి. అంతా వాట్సాప్లోనే ఉంది. వాట్సాప్ అంటే ఏంటి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఈ 3 ఒకటే కంపెనీ, ఒక్కరివే. అయితే ఈ 3 లింక్ ఉంటాయి అన్నమాట. దీనికోసం నార్మల్గా రెగ్యులర్ వాట్సాప్ కాకుండా వాట్సాప్ బిజినెస్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అనగానే అందరూ ఏమనుకుంటారు, నా దగ్గర కూడా నేను కూడా యూజ్ చేస్తున్నా అనుకుంటారు. కానీ మీరు ఓన్లీ యాప్ని యూజ్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఉండే ఫీచర్స్ అన్నీ వాడుతున్నారా, వాటిని అర్థం చేసుకున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఫీచర్ని, అందరికి అదే ఫోన్ ఉంటుంది, అదే యాప్ ఉంటుంది, కానీ దాన్ని ఏ విధంగా, ఏ టైంలో మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అక్కడ ఒక్కొక్క టాలెంట్ని బట్టి యూజ్ చేసుకునేది ఉంటుంది. నాకేం తెలియదు శైలజ గారు, వాట్సాప్ బిజినెస్ యాప్ నా ఫోన్లో ఉంది, నాకు ఆ ఫ్యూచర్స్ కూడా ఏముంటాయో నాకు తెలియదు. ఇప్పుడు నా ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను వాట్సాప్ బిజినెస్ ద్వారా మార్కెట్ చేయాలి అంటే ఫస్ట్ నుంచి ఎలా చేయొచ్చు? మనం రెగ్యులర్గా వాడే వాట్సాప్ ఉంటుంది కదా, అది కాకుండా వాట్సాప్ బిజినెస్ యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం యాడ్ కాంటాక్ట్ అవుతారు కదా, మన పైన ఫోన్ నెంబర్ పైన ఒకటి కార్ట్ లాగా కనిపిస్తుంది, షాపింగ్ ఐకాన్ ఒకటి కనబడుతుంది అనమాట, షాప్ ఐకాన్. అది క్లిక్ చేయగానే మన క్యాట్లాగ్ ఓపెన్ అవుతుంది, మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో కనిపిస్తాయి అనమాట. సర్వీసెస్ కూడా ఉంటాయండి. మీరు ఏమేమి సర్వీస్ ఇస్తున్నారో అవన్నీ సర్వీసెస్ పెట్టుకోవచ్చు, వాటి ప్రైస్ పెట్టుకోవచ్చు, అవి వాటికి రిలవెంట్ వీడియోస్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఆ క్యాట్లాగ్ని మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు యాడ్ టు కార్ట్ చేసేసి పర్చేజ్ కూడా చేయొచ్చు. వాట్సాప్లో పేమెంట్స్ కూడా ఉంటాయి, ఆ పేమెంట్ కూడా చేయొచ్చు వాళ్ళు. అలా మీకు వెబ్సైట్ అవసరం లేదు, బయట ఫ్రీగా అయిపోతుంది. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇప్పుడు మీరు ఏం చేస్తారు,
యాడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనదంతా ప్రాబ్లం అంతా యాడ్ కదా, యాడ్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి అని అంటే ఏఐ అనేది వాట్సాప్ బిజినెస్లోకి వచ్చేసింది. మెటా యాడ్స్ క్రియేట్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్ యాక్చువల్లీ. చాలా లెంతీ ప్రాసెస్, ఇంకా టైం టేకింగ్, ఇంకా నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈ ఏఐ అనేది మనకు మెటా అనేది వాట్సాప్ బిజినెస్లోకి వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ క్లిక్ చేసేసి మీరు ఏ ఏజ్ వాళ్ళకి ఈ యాడ్ రీచ్ అవ్వాలి అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రిఫరెన్సెస్, ఇప్పుడు మీరు క్లాతింగ్లో ఉన్నారు, దానికి సంబంధించిన కీవర్డ్స్ ఇవి ఇచ్చుకోవాలి. మీరు ఫుడ్ బిజినెస్లో ఉన్నారు, ఫుడ్కి సంబంధించిన కీవర్డ్స్ ఇచ్చుకోవాలి. తర్వాత లొకేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మీ గూగుల్ లొకేషన్ ఉంటుంది కదా, దాని సరౌండింగ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫిజికల్గా మీకు షాప్ ఉంది, మీకు ఎక్కడో ఢిల్లీ వాళ్ళు చూస్తే మీకు యూజ్ లేదు కదా, అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, మీ సరౌండింగ్ 10 కిలోమీటర్స్ రేడియస్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు ఆన్లైన్ ప్రోడక్ట్ ఎక్కడికైనా సేల్ చేస్తారు, అప్పుడు మీకు ఓన్లీ తెలుగు పీపులే రీచ్ ఉన్నారనుకోండి మీ ప్రోడక్ట్కి, అప్పుడు ఏం చేస్తారు, ఆంధ్ర తెలంగాణ అని పెడతారు. మీ సర్వీస్ మీ ప్రోడక్ట్ ఎవరైనా కొనొచ్చు, అసలు ప్రపంచంలో ఎవరైనా కొనొచ్చు అనుకోండి, అలా పెట్టుకోవచ్చు, సెలెక్షన్ చేసుకోవచ్చు. తర్వాతకి ఫండ్స్ యాడ్ చేసుకునేటప్పుడు అది చూపిస్తుంది ఎన్ని రోజులు కావాలి, ఎంత అమౌంట్ పెడతారు, మీరు ఎంత అమౌంట్ పెడితే మేము ఎంతమందికి రీచ్ చూపిస్తాం, ఇవన్నీ ఉంటాయన్నమాట. అది పెట్టేసేసి పేమెంట్ చేస్తే మనకు అనలిటిక్స్ కూడా వస్తాయి, దాంట్లో చూసుకోవచ్చు. మనకి ఏ నాలెడ్జ్ అవసరం లేదు, చదువుకోకుండా చూసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. దాంట్లో బాగుంటుంది. అయితే మనము యాడ్ రన్ అవుతుంది, తర్వాతకి మనకు చూపిస్తుంది ఎంతమంది చూశారు. ఈ క్యాటలాగ్నే మనం ప్రమోషన్ చేస్తున్నాం, వేరే కాదు, ఆ క్యాటలాగ్నే చూస్తారు మన ప్రోడక్ట్ ఏంటి అని. ఫస్ట్ మెయిన్ డిస్ప్లే ఫోటో ఉంటుంది, తర్వాత అది క్లిక్ చేస్తే క్యాటలాగ్ ఓపెన్ అవుతుంది అనమాట. అలా ఆ ప్రోడక్ట్ కావాలి అని అంటే ఈ క్యాటలాగ్ ఓపెన్ అవుతుంది. చాలా బాగుంది. అయితే ఒక చిన్న వాట్సాప్తో కూడా మనము మార్కెట్ని పెద్దగా చేసుకోవడం, మన దగ్గరికి కస్టమర్స్ వచ్చేలా చేసుకోవడం, ఎక్కడికి వెళ్ళకుండా కూడా. ఖచ్చితంగా సూపర్ అండి, చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి ఎవరికైనా కూడా మార్కెటింగ్ పరంగా అయినా బిజినెస్ ఐడియాస్ గురించి అయినా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? అప్రోచ్ అవ్వచ్చండి. మనకు నేను చెప్పేది ఏంటంటే, మనము ప్రోడక్ట్ చేయడము ఇంపార్టెంటే, మార్కెటింగ్ అవసరమే, ఈ 2 కలిపి బిజినెస్ అనేది ఇంపార్టెంట్. అయితే అది అన్ని మనమే చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. మనకు చేసుకోవడానికి టైం లేదు, వేరే వాళ్ళకి అప్పగించాము, వాళ్ళకి చెప్పాలన్నా మనకు నాలెడ్జ్ ఉండాలి. అంతే, వాళ్ళు చేస్తుంది కరెక్టా లేదా అని చెప్పాలి అన్నా మనకు నాలెడ్జ్ ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.